ఎందుకైనా మంచిది మనిద్దరికీ ఒక ఒడంబడిక. నేను ఈ శివలింగాన్ని మొయ్యలేకపోతే, బరువు ఎక్కువైపోతే 3 సార్లు రావణ 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 అని పిలుస్తాను. 3 సార్లు పిలిచేలోపు నువ్వు వచ్చావా సరే సరే, రాకపోతే మాత్రం నేల మీద పెట్టేస్తానన్నట్ట. అబ్బాయి 3 సార్లు లోపల వచ్చేస్తాను రా బాబు, కింద మాత్రం పెట్టకు, ఈ లింగం కింద పెట్టామంటే ఇంక పైకి తీయలేమన్నట్ట. భలేవాడు, ఇంత చిన్న లింగం కింద పెడితే తీయలేమా అన్నాడు వాడు. నీకు తెలియదురా నాయన, ఇంతకీ నీ పేరేమిటన్నాడు. నా పేరు గణేశ భట్ అన్నట్టు వాడు. భలే ఉందిరా, అచ్చం శివుడి కొడుకు గణేశ్వరుడిలాగే ఉన్నావు. మీ నాన్నగారి పేరేమిటి? శంకర భట్టు. మీ అమ్మ పేరు పార్వతీ భట్టు. ఓరి భలే అద్భుతంగా ఉన్నాయి. నీకెవరైనా అన్నదమ్ములు ఉన్నారా? అందరికీ మా ఊళ్ళో మంచి ఉద్యోగం ఇచ్చేస్తానన్నాడు ఈయన. ఏజ్ బార్ అయిపోకుండా ఉద్యోగం ఇచ్చేస్తాను, లాస్ట్ అండ్ ఫైనల్ డిఎస్సి అన్నాడు ఈయన. మా తమ్ముడున్నాడు, ఆయన పేరు కుమార భట్ అన్నట్టు ఈయన. ఇంత చెప్పినా వాడికి అర్థం కాలేదు. అది కర్మయోగం అంటే. శంకర భట్ అని చెబుతున్నాడా, పార్వతీ భట్ అంటున్నాడా, నా పేరు గణేష్ భట్ అన్నాడా, తమ్ముడి పేరు కుమార భట్ అన్నాడా, ఇంకా అర్థం కాకపోవటమే కర్మయోగం అంటే. చెప్పగా శివమాయ, మహామాయ. ఈ మాయ వల్ల ఎప్పుడు ఎక్కడ ఏ పని చేయాలో తెలియదు. సరే, మొత్తం మీద లింగం పుచ్చుకుని ముందే చెబుతున్నాను, నేను మొయ్యలేకపోతే 3 సార్లు పిలుస్తాను, 3వసారి అయ్యేలోపు నువ్వు పరుగు పరుగున రావాలి సుమా అని చెప్పేశాడు. రావణుడు వెంటనే పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్ళి రహస్య మార్గంలో ఎవరికీ కనపడకుండా కొన్ని పనులు చేయాలని, అందుకని రహస్యంగా మూత్ర విసర్జన కానిచ్చుకుని పాపం దగ్గరలో మడుగుంటే ఆ మడుగు దగ్గర స్నానానికి వెళ్ళాడు. స్నానం చేసి సంధ్యావందనం చేసి మళ్ళీ వచ్చేద్దామని. ఈలోపు ఈయన లింగం చేత్తో పుచ్చుకుని, భలే ఉంది మా నాన్నగారి లింగం అనుకుంటున్నాడు ఈ గోపాలకుడు. నారదుడు అక్కడ ప్రత్యక్షమై, గణపతి ఏమిటి వేళాకోళం, నువ్వు వచ్చింది ఏమిటి, శివలింగం పట్టుకుని అలా నాటకం ఆడతావు ఏంటంటే, మా నాన్నగారి శివలింగాన్ని చూడగానే ఆనందంతో వచ్చిన విషయం మర్చిపోయాను. శివలింగం గొప్పతనం అది. గణేశ్వరుడు విఘ్నం చేయడానికి వచ్చాడు ఈ రూపంలో. అయినా అసలు విషయం మర్చిపోయి చేతిలోకి శివలింగం రాగానే శివ శివ శంభు అంటూ ఆనందంతో పరవశించిపోయాట. శివలింగాన్ని చూచి పరవశించిపోవటమే మహానుభావ లక్షణం. అందులో ఆయన గణపతాయే. అందువల్ల అలా ఉండిపోయాడు. ఇప్పుడు నారదుడు హెచ్చరించగానే, ఇప్పుడే పిలుస్తున్నాను రావణుడు అన్నాడు. నేనుండగా పిలిచామంటే కొంప ములిగిపోతుంది, మరిద్దరం కొమ్మక్కయ్యామని అర్థమైపోతుంది, నేను కాస్త పక్కకెళ్ళని అని వెంటనే నారాయణ అని ఆయన మాయమైపోయాడు. ఈయన వెంటనే రావణ అనే మొయ్యలేకపోతున్నాను రా అన్నట్ట. అప్పటికి వీడు ఇంకా నీళ్లలో దిగాడు. నాయన కంగారు పడకు వచ్చేస్తున్నాను అన్నాడు ఆయన. బుడుంగును ములిగాడు. చేతిలోకి నీళ్లు తీసుకుని అర్ఘ్యం విడిచిపెట్టేలోపు రావణ రావణ అన్నాడు. టక్కన లింగం కింద పెట్టేశాడు. గోపాలకుడు అక్కడ అన్నాడాయన, ముహూర్తకే హ్యతిక్రాంతే గోపోభూద్వికలస్తథా భూమౌ సంస్థాపయామాస తద్భారేణ అతిపీడిత. ఇక్కడ 2. ఒకటి, ఒక ముహూర్త కాలం దాటగానే కాలం ఇచ్చిన సమయం దాటిపోయింది. నువ్వు ముహూర్త కాలం మాత్రమే నా చేతిలో ఈ లింగాన్ని ఉంచు, ఆ తర్వాత నేను కింద పెట్టేస్తానన్నాడు. ముహూర్తం దాటింది. దాంతో ఇచ్చిన మాట తప్పినట్టు కాదు. లింగం కూడా బరువు పెరిగిపోయింది. గణపతి కూడా మొయ్యలేనంత బరువు నిజంగా అయిపోయింది ఇటు లింగం. అది అక్కడ చెప్పిన మాట. తద్భారేణ అతిపీడిత. గణపతి కూడా ఒక ముహూర్తం దాటాక ఆ లింగాన్ని మొయ్యలేకపోయాడు అంటే ఆ లింగం ఎంత అద్భుత శక్తివంతమైనదో ఆలోచించండి. అందువల్ల అసత్యం ఆడకుండానే నిజంగా నేల మీద పెట్టినట్టు అయిందనమాట. శివలింగాన్ని మనం అన్న మాట కంటే ఎక్కువసేపు మొయ్యలేం అని శాస్త్రం చెబుతున్నది. గణపతి ఏమని మాట ఇచ్చాడు రావణాసురుడికి? నేను ఒక ముహూర్త కాలం దాటితే దీన్ని మొయ్యలేను అన్నాడు. ఆ మాట నిలబెట్టుకోవాలంటే నిజంగా లింగం బరువు అవ్వాలి. అందుకే ఈశ్వరుడు కావాలనంతా బరువు అయిపోయాడు. వీడు 3 సార్లు రావణ రావణ అన్నాడు, కింద పెట్టేశాడు. రావణాసురుడు పరిగెత్తుకొచ్చేశాడు, కింద పెట్టేసింది లింగం. అయ్యో ఎంత మహాదోషం చేశావురా అని కసితీరా 2 చెవులు పుచ్చుకుని ఆ కుర్రాన్ని ఇలా పైకెత్తేశాడు. ఆ చెవులు ఇలా సాగిపోయాయిట. అప్పటి నుంచి సోర్పకర్ణ, చేటంత చెవులు అయిపోయి, అంత పూర్వంత చెవులు లేవు ఆయనకి. గణపతి చెవులు పూర్వం కొంచెం చిన్నగా ఉండేవి. ఈ చెవులు ఇలా పీకి లాగి పారేశాడు. రావణాసురుడు సాగదీశాడు. అప్పటి నుంచి గణపతి చెవులు బాగా చేటంత అయిపోయాయి. నిజంగా ఏనుగు చెవులు పెద్దగా ఉంటాయి, అంతకంటే పెద్ద చెవులు అయిపోయాయి. అది రావణాసురుడి మహిమ. అలా లాగేసి చెవులు ఇంకా పూర్తిగా పీకేసి నెత్తి మీద ఒక్కటిచ్చుకున్నాడు. ఆ దెబ్బకి అంతటి విఘ్నేశ్వరుడు కింద పడిపోయాడు. ఏరా నాకేమో
అతి కష్టం మీద శివలింగం దొరికితే ఆ లింగాన్ని నేల మీద పెట్టి నా ప్రయత్నం భగ్నం చేస్తావా, నువ్వు నా పాలిటి విఘ్నేశ్వరుడు అయిపోయావురా అన్నట్ట. విఘ్నేశ్వరుడు అవడం ఏంటి, వీడే విఘ్నేశ్వరుడు అనుకుంటూ పరిగెత్తుకొచ్చాడు నారదుడు. ఏం జరిగింది మనవడా అన్నాడు. ఏం జరగడం ఏమిటి, ఈ దుర్మార్గుడు శివలింగం నేల మీద పెట్టాడంటే నీదే తప్పు, నువ్వు మూర్ఖుడివి, అందుకే రాక్షసుల్ని దేవతలు నాశనం చేస్తున్నారు. చూస్తూ చూస్తూ సిద్ధాన్నాన్ని ఎవడైనా ఎక్కడ పడితే ఎక్కడ పెడతారా. శివుడు ముందే చెప్పాడు ఈ పవిత్ర లింగం నేల మీద పెట్టకూడదని. నువ్వు అజ్ఞానంతో చిన్నపిల్లవాడి చేతిలో పెట్టి వాడి కింద పెట్టేస్తే తప్పంటావా, ఒరే కుర్రాడ పారిపో అన్నాడు. వాడు పారిపోయాడు. పారిపోగానే ఈ శివలింగం కింద ఇరుక్కుపోయింది, ఇది లేకుండా ఇంటికి వెళ్ళలేరని రావణాసురుడు దాన్ని గట్టిగా చేత్తో పట్టి హుమ్ అన్నాడు. అయ్యా, శివలింగం భూమిలోకి ఇరుక్కుపోయి వీడు హుమ్ అని పీకుతూ ఉంటే అంతకంతకీ శివలింగం పెరిగిపోతోంది పైకి. భూమి ఆకాశాలు నిండిపోయింది, భూమి కంపించిపోయింది, కానీ లింగం మాత్రం బయటికి రావటంలా. పానవట్టానికి కింద భాగం అంతా భూమిలో ఇరుక్కుపోయింది. వీడు అనే కొద్ది ఇంకా ఇంకా బరువు పెరిగిపోతుందిట. ఈలోపు నారదుడు పక్కకెళ్ళి, విఘ్నేశ్వర ఇంకా ఇక్కడ ఆగేవేమిటి, తమాషా చూస్తున్నావు అన్నాడు. ఏం తమాషా చూస్తున్నానా, వీడిందాక నా చేతిలో శివలింగం పెట్టాడు, నీకేం కావాలని అడిగాడు. అప్పుడు నేను నాకు ఉండ్రాళ్ళు అంటే బాగా ఇష్టము అన్నాను. ఉండ్రాళ్ళు పోస్తాను అలాగే అన్నాడు. ఆ ఉండ్రాళ్ళు పోస్తాడేమో అని ఎదురు చూస్తున్నాను అన్నట్ట పక్కకెళ్ళి. ఉండ్రాళ్ళ కోసం ఇక్కడ చూస్తున్నావా, ఇంకా వాడు చూస్తే ప్రమాదం. ఇందాక నెత్తి మీద ఇచ్చాడు ఆ ఉండ్రాళ్ళు సరిపోలేదా అంటే, ఆ ఉండ్రాళ్ళు కాదు గుండ్రాళ్ళు, అవి కాదు. నిజంగా నారద వీడి బలమే బలం, వీడి దొంపదగి ఇంత బలం ఎలా వచ్చిందంటే అది వాడి బలం కాదు, శివ పూజ బలం. శివుణ్ణి పూజించిన వాడికి అంత బలం వస్తుంది స్వామికి, అదృశ్యం అయిపో అన్నాడు ఆయన అదృశ్యం అయిపోయాడు. నారదుడు పరుగు పరుగున వాళ్ళ అమ్మ కైకసి దగ్గరికి వెళ్ళి, కైకసి నీ కొడుకు మూర్ఖుడి శివలింగాన్ని నేల మీద పెట్టాడు, ఆ ఆత్మలింగం నేల మీద ఇరుక్కుపోయింది, దాన్ని పైకి లాగి తిరిగి లంకలో ప్రతిష్ఠించడానికి వాడు నానాయాత్ర పడిపోతున్నాడు, ఆ లింగం బయటికి రాదు, మూర్ఖత్వంతో ప్రాణం తీసుకుంటాడేమో, నువ్వు వెళ్ళి నీ కోడలతో పాటు వాడిని రక్షించుకో అన్నాడు ఆయన. ఈలోపు రావణాసురుడు ఆ శివలింగాన్ని పైకి లాగుతున్నాడు. భూమి కంపించిపోతోంది, శరీరం దద్దరిల్లిపోతోంది, పెద్ద శబ్దం వచ్చేస్తోంది, శివలింగం బరువు పెరిగిపోతోంది. వాడు ఎంత ప్రయత్నం చేసినా అంగుళం కూడా శివలింగం భూమిలో నుంచి బయటికి రావడం లేదు. అప్పుడు వాడు ఏడ్చి, ఇంక నేను చచ్చిపోతాను, ఆత్మాహుతి చేసుకుంటాను, ఇక్కడి నుంచి కదలను, ఈ లింగం లేకుండా నేను పొరపాటును కూడా లంకానగరానికి వెళ్ళను, పోతే పోతుంది ప్రాణం అని ఈ తలకాయని లింగానికి వేసి బాధేసుకున్నట్ట. నా కనుల ముందుల్కు నీ కృపామృతధార త్రావగాలేని నిర్భాగ్యుడైతి, మాతకిచ్చిన మాట మాటి మాటికి దప్పి కులమును చెరచిన కోళనైతి, గవనిలో కరుదెల్చి గవనిలో కరుదెల్చి గడప కావల నిల్చి ఆగ్రహింపగనేలా ఓ దయాళ, నా పాటులేమైన నీ పాదముల్ విడువ కాపాడుమా నన్ను గౌరీశ్వరా. ప్రభు, నా కళ్ళ ముందే అద్భుతమైన నీ శివలింగం కనపడుతోంది, అయినా నీ కరుణామృతం తాగలేని దౌర్భాగ్య జీవితం ఇచ్చావు నాకు. అంటే ఎదురుగుండా ధనముంది, ధనం అందడం లేదు, అమృతముంది, తాగలేను, సిద్ధాన్నంలాగా నువ్వు ఉన్నావు, ఇంటికి తీసుకెళ్ళలేకపోతున్నాను. మా అమ్మకి ఇచ్చిన మాట ఎన్నోసార్లు తప్పాను, ఇప్పుడు మళ్ళీ తప్పాను, వంశాన్ని పాడు చేసిన నీచుణ్ణయ్యాను. గవనిలో కరుదించి కోట దాకా వచ్చేట, కోట గుమ్మం దాటి లోపలికి రాలేదు. అలాగా ఇక్కడ నిలబడిపోయి లంకానగరానికి రాకుండా నన్ను ఏడిపిస్తావా? ఏమైనా సరే ప్రాణం పోయినా ఈ తలకాయ పగలగొట్టుకుని ఇక్కడే చస్తాను తప్ప నువ్వు లేకుండా వెళ్ళను అని ఏడుస్తూ ఉంటే లోపు కైకసి వచ్చి, నాయన నన్ను చంపకురా, దుఃఖంతో ఇప్పటికే కుంగిపోయాను, తలకాయ పగలగొట్టుకు చావద్దు అంది. భార్య వద్దంది, అయినా వినిపించుకోలేదు. అమ్మకి ఇచ్చిన మాట నేను నిలబెట్టుకోలేదమ్మా, అంచేత నేను చచ్చిపోతానని తల పగలగొట్టుకుంటూ ఉంటే అప్పుడు ఆ శివలింగంలోంచి భవానీ సమేతుడై భవుడు ప్రత్యక్షమై రావణుడి శిరస్సుని ప్రేమగా నిమిరి, ఒరే నా కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డావు, నీ తల మంచి బలంగా ఉంటుంది, నువ్వు నీ తలలు నరుక్కుని
యజ్ఞం చేసావు ఇంతకు పూర్వం, అంచేత ఇక మీదట యుద్ధరంగంలో నీ తలలు తెగినప్పుడల్లా మళ్ళీ మొలుస్తూ ఉంటాయి. ఒక్కసారి తప్ప మిగతా అన్ని వేళల్లో తెగిన నీ తలలు యథాతథంగా ఊగాక. నీ శరీరం గాయంతో ఉంది కదా, ఈ గాయాన్ని నేను నా చేత్తో నిమిరి నీకు వైద్యం చేసి పూర్ణ ఆరోగ్యం ఇస్తున్నాను. ఈ రోజు నుంచి నీకు వైద్యం చేసిన నేను వైద్యనాథేశ్వరుడనే పేరుతో ఇక్కడే శాశ్వతంగా ఉంటాను. అదనమాట. రావణాసురుడి తల పగిలిపోయి రక్తం వరదలై కారిపోతోంది. ఆ వరదల్లా కారిపోతున్న రక్తాన్ని తన చేత్తో నిమిరి మళ్ళీ శిరస్సు యథాప్రకారంగా వచ్చేలా చేసి ఈ చేతులు మంచి దృఢంగా అయ్యేలా చేసి వాడికి పూర్తి ఆరోగ్యం ఇచ్చాడు. ఇప్పటికి కూడా ప్రాణాంతకమైన రోగాలు వచ్చిన వాళ్ళు అమావాస్య నాడు కానీ, మాస శివరాత్రి నాడు కానీ, పూర్ణిమ నాడు కానీ, శివరాత్రి నాడు కానీ, కార్తీక మాసంలో సోమవారాలు, ఏకాదశి నాడు కానీ ఆ వైద్యనాథేశ్వర లింగాన్ని దర్శించినా, స్పర్శించినా, అభిషేకం చేసుకున్నా వారికి భయంకర రోగాలు పోతాయి. నేను నిజం చెబుతున్నాను. ఇందులో ఒక పేర్లు చెప్పకూడదు కాబట్టి కొంతమంది శిష్యుడికి క్యాన్సర్ వచ్చింది. డాక్టర్లు చెప్పేశారు నువ్వు చచ్చిపోతావని. ఆపరేషన్ చేయించుకుని ఇప్పుడు హైదరాబాద్లో సుఖంగా బతుకుతున్నాడు ఆ శిష్యుడు. నేను చెప్పినట్టే వైద్యనాథ లింగానికి మొన్న కార్తీక మాసంలో కిందటి సంవత్సరం ఏకాదశి నాడు వెళ్ళి అభిషేకం చేయించుకున్నాడు. ఎక్కువ కాలం బ్రతకడని తేల్చేసిన పేషెంటు, సన్నగా చిక్కిపోయిన పేషెంటు అప్పుడే ఇంచుమించుగా ఏడాది అయిపోతుంది. పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడు. వైద్య శాస్త్రానికి అంతుపట్టని అసలు వైద్యం పరమేశ్వరుడిది. రావణాసురుడి గాయాలను తొలగించి అనుగ్రహించి వైద్యనాథేశ్వరుడనే పేరుతో ప్రసిద్ధికెక్కుతాను. ఇక మీదట నన్ను దర్శించిన వారికి, స్పర్శించిన వారికి, అభిషేకం చేసి తీర్థం పుచ్చుకున్న వారికి ఆరోగ్యం ఇస్తానని ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. మనం నమ్మాలి తప్ప. అయినా పోయే కాలం వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళలేం. మీరు చూడండి, ఎప్పుడైనా సరే మీరు ఎన్ని చెప్పండి, సమయం వస్తే అంటే వీడికి ఆయువు లేకపోతే ఈ సృష్టిలో ఎన్ని మందులున్నా అవి రావు. మీకు పురాణాలు చాలా గొప్పవండి. ఆ సమయం వస్తే తప్ప లేకపోతే వాడు ఆ భగవంతుడు తలుచుకోలేడు. పూర్వకాలంలో ఓ పల్లెటూరులో ఒక గొప్ప పండితుడు ఉండేవాడు. ఆయనకు ఒక్కడే కొడుకు. ఈ కొడుకు ఉపనయనం చేయాలనుకున్నాడు. ఆయన శివభక్తుడు. కొడుకు ఉపనయనం చేయడం ఉపనయన ముహూర్తం అంత తేలిగ్గా దొరకదు. పెళ్లి ముహూర్తాలైనా దొరుకుతాయి కానీ ఉపనయన ముహూర్తాలు చాలా కష్టం దొరకడం. అంటే అవి వాటికి నియమాలు ఉత్తరాయణంలోనే చేయాలి. మళ్ళీ ముహూర్తం తల్లి, తండ్రి, కొడుకు ఇంతమందిని దృష్టిలో పెట్టుకుని పెట్టాలి. పైగా పెళ్లికైతే ఒకవేళ తల్లి బయట ఉంటుందేమో అని అనుమానం వస్తే మందులు వేసుకుని బహిష్టును కూడా ఆపుకుంటారు. కానీ ఉపనయనంలో అలా మందులు వాడితే అది ఉపనయనానికి పనికిరాదు. ఇన్ని నియమాలు ఉన్నాయి దానికి. అందుకని మంచి ముహూర్తం పెట్టుకున్నాను అనుకున్నాడు ఆయన. ఆయన జ్యోతిష్కుడు. ఆయనకు కూడా జ్యోతిష పెడక అని ఒక బిరుదు ఇచ్చారు ఎవరో. బిరుదులకే ఉంది, మా బోటి వాళ్ళం ఆనందం కలిగితే ఎడాపెడా ఇచ్చేస్తాం. అందుకని ఆయన సొంతంగా జ్యోతిష పండితుడు గనక ఓహరి సాహరి తన పాండిత్యంతో తానే ముహూర్తం పెట్టుకుని కొడుకు ఉపనయనానికి. ఆ తర్వాత ఉపనయనం అంటే అది అగ్రహారం. ఊళ్ళో వాళ్ళందరినీ కూడా భోజనానికి పిలిచాడు. ఊళ్ళో ఇంచుమించుకు ఒక 1000 మంది ఉన్నారు. 1000 మంది భోజనానికి వచ్చేవారు. పూర్వం అలా కట్టుండేది. అందుకని అందరినీ భోజనానికి పిలిచారు. తెల్లవారితే ఉపనయన ముహూర్తం. అప్పుడు ఆయన భార్యని ఏమై ఉపనయనానికి కావలసిన మొత్తం యజ్ఞానికి కావలసిన ద్రవ్యాలన్నీ చదువు అన్నాడు. ఉన్నాయి. భోజన సామగ్రి ఉంది. వంటవాళ్ళు వచ్చారు. అందులో 5 రోజుల బొడుగది పైగా. ఇంక ఏం లేదా అని చూస్తే విస్తరాకులు లేవు. అన్నీ ఉన్నాయి కానీ విస్తరాకులు కట్టలేదు. కొంప ములిగిపోయిందే బాబు. అందులో మన అగ్రహారం వాళ్ళు 1000 మంది వచ్చేస్తారు. 2 పూట్ల భోజనాలు 5 రోజులు. కనీసం రేపటికైనా ఒక 2000 విస్తరాకులు మనం సిద్ధం చేయాలి. ఎల్లుండి సంగతి ఎవరన్నా పంపి పట్టణానికి విస్తరాకులు తెప్పిస్తాం. ఇప్పటికిప్పుడు రాత్రిపూట దొరకవు కాబట్టి ఓ పని చేద్దాం. చీకటి పడుతోంది కనుక చకచక నేను మన దొడ్లో బాదం చెట్టు ఎక్కేస్తాను, బాదం ఆకులకు వస్తాను. నువ్వు అబ్బాయి మన ఇంట్లో ఉన్న చుట్టాలు వాటిని వెంటనే విస్తరాకులు కుట్టేయండి. ఎంత 4-5 గంటలు కూర్చుంటే ఆకులు రెడీ అయిపోతాయి కదా అన్నాడు. అలాగేనండి. ఈయన చెట్టు ఎక్కాడు, ఆకులు కోస్తున్నాడు. కింద పెళ్ళాం బిడ్డలు, ఇంట్లోకి వచ్చిన బంధువులు ఆకులన్నీ ఏరుతున్నారు విస్తళ్ళు కింద కుట్టడానికి. వీడు చెప్పాక కాస్త శివభక్తుడు శివశివ శివశివ అనుకుంటున్నాడు. ఆ సమయంలో ఆకాశంలో పార్వతీ పరమేశ్వరులు నందివాహనం మీద పెడుతున్నారు. ఇంతలో పార్వతి చూశారండి వాడు ఎంత భక్తుడో. ఆకులు కోస్తూ కూడా మీ నామస్మరణే చేస్తున్నాడు, వాడిని అనుగ్రహించకూడదా? కరుణించండి అంది. కరుణించడం అలా ఉంచు గిరిజ, వాడు మరికొద్ది సేపట్లో మరణించబోతున్నాడు అన్నాడు ఆయన.
అన్నీ అలాగే అంటారు మీరు, అన్ని పెద్ద వేషాలు మీరును. భార్య కాబట్టి భర్తను అలా అనొచ్చలేండి. మనం లేనప్పుడు రహస్యంగా భార్యలు ఎలా అంటల్లా, రహస్యంగా ఇవి కొంతమంది పబ్లిక్గానే అంటారు. మా ఆయన ఉట్టి పిచ్చి కథ అంది ఇందాకే ఒక ఆవిడ నా ఎదురుగుండా, నేనేం చేయను పైన నుంచి చూస్తూ ఉండగాను అన్నానని కాదు, నిజంగా అంది, నేనేం అసత్యం ఆడడంలా. అంచేత ఆ మాత్రం చనువు భార్యకి కాకపోతే ఎవరుంటుంది, భార్య అంది కాబట్టి బతికిపోయింది. నేనంటే తంతాడు వాడు, అంటే నేనంటే గురువు గారిని కాబట్టి పర్వాలేదు, కానీ ఇంకెవండినైతే ప్రమాదం కదా. అందుకని ఆవిడ కూడా కొంచెం చదువుతో ఏమండి అన్ని ఇలాంటి మాటలు మాట్లాడతారు. శివాజ్ఞ లేనిదే చేమైనా కుట్టదంటారు, మీరు తలుచుకుంటే వాడిని చావకుండా కాపాడలేరా, మనం ఇద్దరం వాడిని రక్షిద్దామంటే పోనీ వాడు చచ్చిపోతాడు, వాడిని రక్షించడం కుదరదంటే వినడం లేదు గనక రక్షించే మార్గం నువ్వే చెప్పు పార్వతి అన్నాడు ఈయన. అయితే ఓ పని చేద్దాం, ఎవరికైనా కష్టం వస్తే అమ్మోయ్ అంటాడు బాధ రాగానే, లేదా బాబోయ్ అంటాడు. అమ్మోయ్ అంటే నేను రక్షిస్తా అమ్మని గనక, బాబోయ్ అనగానే మీరు రక్షించండి అనగానే ఈయన మళ్ళీ అనుమానంతో, మన భక్తుల అనుమానం, అమ్మ బాబోయ్ అంటేనో ఇద్దరం జాయింట్గా రక్షిద్దామండి అంది ఆవిడ. సరేనని ఇద్దరు కాసు కూర్చున్నారు. వీడు అమ్మోయ్ అంటే రక్షించడానికి అమ్మవారు, బాబోయ్ అంటే రక్షించడానికి బాబుగారు, అమ్మ బాబోయ్ అంటే రక్షించడానికి జాయింట్ గాను. ఇంతలో వీడి పైకెక్కాడు, చెట్లెక్కాడు, ఆకులు కోస్తున్నాడు, చిటారు కొమ్మకెక్కాడు. అది బాదం చెట్టు, కొమ్మలు పెళుసుమంటాయి, అవి ఇట్టే విరిగిపోతాయి. ఆ సమయంలో ఒక పాముని గద్దెత్తుకుపోతోంది. వీడు మూఢుడు, అయ్యి బాబా పాము అంటే ఏమిటి, శివుడి మెడలో హారం, ఈ హారాన్ని ఈ దిక్కుమాలను గద్దెత్తుకుపోతోంది, దీన్ని తన్ని ఈ పామును విడిపిస్తానని చటుక్కుని పైకి ఎగిరాడు. ఆ ఎగరడంలో ఆ కొమ్మ పెళ్ళుక్కుని విరిగిపోయింది. పెళ్ళును విరిగి కింద పడిపోయాడు. తల్లకిందులుగా కింద పడిపోతూ అమ్మోయన్లా బాబోయన్లా అమ్మ బాబోయన్లా చచ్చాన్రో అన్నాడు. కింద పూర్వం ఏం చేసేవారంటే చెట్ల కింద వేసేవారు రోళ్ళు, ఎవడన్నా చెట్టెక్కి దాని మీద పడి కాలో చెయ్యో తలో పగలగొట్టుకోవడానికి ఏమో బహుశా. అంచేత మొత్తం మీద ఏది ఏమైతేనే వీడు తల్లకిందులుగా కింద పడ్డాడు. తలకై దానికి ఠక్కన కొట్టుకుంది, తల పగిలింది, చచ్చిపోయాడు. పార్వతీదేవి వెర్రిమొహం వేసుకు చూసింది. అప్పుడు అన్నాడు ఆయన, చూసావా ఇది లలాట లిఖితాలేఖ పరిమార్ష్టం నశక్యతే, నుదుట రాయబడిన గీత ఒకటి ఉంటుంది, ఆ గీతని మార్చడం ఎవడి వల్ల కాదు. శివ అనలేడు వాడు ఆ సమయం వస్తే. ఇవే కర్మయోగాలంటే. అందువల్ల ఏమిటంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగం మనకి పట్టుకుంటే వైద్యనాథేశ్వరుడి దగ్గరికి వెడితే ఆయన ముట్టుకుంటే రోగం తొలగుతుంది. కానీ ఆ ఊహరచ్చు చూడండి ఆ సమయంలో, అదే యోగం అంటారు, అదే శివమాయ అంటారు. ఈ విధంగా శివుడు చెప్పి రావణుడిని అనుగ్రహించి వైద్యనాథేశ్వరుడు అనే పేరుతో ఉండగానే అప్పుడు నారదాదులు, కైకసి పుత్రుడు అందరూ కూడా, మహాత్మా ఇక్కడే నువ్వు కలియుగాంతం వరకు ఉండు, వచ్చే భక్తుల్ని అనుగ్రహించు అని భక్తి శ్రద్ధలతో ప్రార్థించారు. అప్పటి నుంచి ఈశ్వరుడు అక్కడే ఆ లింగంలో ఉన్నాడు. ఆ సమయంలో మళ్ళీ గణపతి ప్రత్యక్షమై, రావణ ఏమనుకోకు, నీ కార్యాన్ని భగ్నం చేసింది నేనే, ఉన్న విషయం చెప్పాడు. ఎప్పుడూ గణపతి పూజ చేయకుండా ఏమీ చేయకూడదు. ఇంత అభిషేకం చేస్తున్నప్పుడు కూడా మొదట్లో మనం గణపతిని పూజిస్తున్నామా లేదా? యాత్రకు వచ్చే ముందు గణపతికి ఒక కొబ్బరికాయ కొట్టుకుని ముడుపు కట్టుకోకుండా వెళ్ళకూడదే, చాలా ప్రమాదం, తేడా వస్తుంది. లేకపోతే గణపతి ప్రభావం అంతా ఇంతా కాదు. శివుడు చెప్పాడు, నన్ను పూజించకపోయినా నేను పట్టించుకోను, భార్య పార్వతిని పూజించకపోయినా మేము ఏమీ అనం, కానీ గణపతిని పూజించకపోతే మాత్రం ఆ కార్యక్రమం సంపూర్ణంగా సాగదు, విఘ్నం వస్తుంది. నిర్విఘ్నంగా సాగాలంటే గణపతిని పూజించాలి అని ఎప్పుడూ ఇచ్చాడు ఈశ్వరుడు తీర్పు. నువ్వేమో తొందరపడిపోయి నన్ను పూజించలేదు, అందుకే ఇలా నాశనం అయ్యావు. అయినా నీ పేరును అందరూ తలుచుకునేలా వరం ఇస్తున్నాను. ఇక్కడికి వచ్చి ఈ లింగాన్ని చూసిన వాళ్ళంతా రావణాసురుడు తీసుకొచ్చాడని నిన్ను తలుచుకుంటారు. నాయనా, నీ పరాక్రమం జగత్ ప్రసిద్ధికి ఎక్కుతుంది, నువ్వేం బాధపడకు అని ఆ లింగాన్ని తాను కూడా పూజించి రావణాసురుడికి తాను కూడా వరాలిచ్చాడు. రావణుడు వెళ్ళిపోయాడు. ఇంకక్కడి నుంచి వాడు హాయిగా సుఖంగా జీవిస్తూ దేవతల్ని జయించాడు. ఇంక దేవతలు హడిలిపోయి శివలింగాన్ని లంకానగరానికి తీసుకువెళ్ళకపోయినా వాడి శరీరానికి ఆరోగ్యం ఇచ్చాడు ఈశ్వరుడు. గణపతి కూడా ఆశీర్వదించాడు. వీడు విజృంభించాడు, దేవతల్ని పట్టి పీడిస్తున్నాడు. వీడు ఎలా నాశనం అవుతాడు? వైద్యనాథేశ్వర అనుగ్రహంతో వీడు అపూర్వ బలం సంపాదించాడు, తిరుగులేని బలం సంపాదించాడు అని ఏడ్చి ఒక రోజున నారదుడికి నమస్కరించి, నారద, ఈ రావణాసురుడు చచ్చే మార్గం ఏమిటి అన్నారు. వైద్యనాథేశ్వరుడికి ఆగ్రహం కలిగించేదాకా వీడికి చావు లేదన్నాడు ఆయన. ఆ పుణ్యం కూడా నువ్వే కట్టుకోమన్నారు వాళ్ళు. వెంటనే ఏం చేశాడు, నారదుడు ఏమీ ఎరగనట్టుగా ఓ రోజున రావణాసురుడి దగ్గరికి వచ్చాడు.
రావణ, ఈ మధ్యకాలంలో నీ పరాక్రమం గురించి చాలా వింటున్నాను. నువ్వు సమస్త లోకాలని ఎత్తగలుగుతున్నావుట, రాజులందరినీ జయించావు, దేవతలందరినీ జయించావుట, నిజమేనా అన్నాడు. అవును నారదా, నా అంత పరాక్రమం ఎవరికి ఉంది, నువ్వు చూసావు కదా. ఈశ్వర అనుగ్రహంతో ప్రపంచాన్నంతటినీ పెకలించే అంత పరాక్రమం నాకుంది అన్నాడు. అది చాలా గొప్పది అనుకో, కానీ నువ్వు అంత మాత్రం చేతనే నువ్వు గొప్పవాడివి కాలేవు. ఈశ్వరుణ్ణి స్థాపింపజేశావు, ఆయన పేరు మీదుగా నువ్వు గొప్పవాడివి అయ్యావు. వైద్యనాథేశ్వర లింగం నువ్వు ఉన్నంతకాలం ఉంటుంది, కాదని అనను, కానీ నువ్వు ఇంకా గొప్పవాడు అవ్వాలన్నట్ట. ఏం చేస్తే నేను గొప్పవాణ్ణి ఆయన చెప్పాడు. వెంటనే నువ్వు కైలాసోద్ధరణే యత్న కర్తవ్యశ్చ త్వయా పునః. నువ్వు అందరికంటే గొప్పవాడు అవ్వాలంటే కైలాస పర్వతాన్ని పెకలించగలిగితేనే నువ్వు గొప్పవాడు. కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళి దాన్ని నీ భుజాలతో తలలతో పైకెత్తి నీ 10 తలకాయల మీద కైలాస పర్వతాన్ని కాసేపు నిలబెట్టి మళ్ళీ ఏం చేయాలి, యథాప్రకారం నిలబెట్టాలి. ఎది చెయ్యోద్ధృతశ్చాయం కైలాసోహి భవిష్యతి తదైవ సఫలం సర్వం భవిష్యతి నసంశయ. పూర్వవత్ అని చెప్పాడు. మళ్ళీ స్థాపయత్వాత్వం పునరాగచ్చ వై సుఖం నిశ్చయం పరమంగత్వా యథేచ్ఛసి తథా కురు. ఈ నారదుడి చమత్కారాలు ఇలాగే ఉంటాయి. నువ్వు ఎంత గొప్పవాడివైనా పూర్తిగా గొప్పవాడివి కావు. పూర్తిగా గొప్పవాడి అవ్వాలంటే ఈ క్షణమే బయలుదేరి కైలాస పర్వతానికి వెళ్ళి దాన్ని చేతులతో పెకలించి నెత్తి మీద పెట్టుకుని కాసేపు ఆ పర్వతాన్ని మోసి మళ్ళీ యథాస్థానంలో పెట్టొచ్చావంటే అప్పుడు నువ్వు గొప్పవాడివి. ఆ దెబ్బతో నీకు పరమపదం లభిస్తుంది. అంటే అంతరార్థం అర్థమైంది కదా. పరమపదం అంటే ఒక అర్థం ఏంటంటే గొప్ప పదం అని ఒక అర్థం, కీర్తి అని ఒక అర్థం, చచ్చిపోవడం అని ఒక అర్థం, నిజంగా ఈశ్వర సన్నిధానానికి వెడతామని ఒక అర్థం. నీ పని అయిపోయినట్టే దెబ్బతో. అప్పుడు నిన్ను లోకాలు కైలాస పర్వతాన్ని కూడా పెకలించిన మహావీరుడని పొగడుతుంది. అప్పటిదాకా నువ్వు గొప్పవాడివి కదన్నట్ట. ఇంకేముంది, రావణో విధిమోహిత. ఇలా ఎవడన్నా ఇంకోటి చెబితే ఎంత తప్పిది. నాకు వరమిచ్చిన నా స్వామివారి కైలాస పర్వతాన్ని పైకి పెకలిస్తానా, అది పెకలించడం మహాపాపం అనేవాడు వీడు. కానీ ఆ రోజున విధిమోహితుడైపోయాడు, దైవమోహితుడైపోయాడు. శివలీల వాణ్ణి గట్టిగా పట్టుకుంది. ఆ మాయ వల్ల వెంటనే మీసం మెలేసి, నారదా అదంతా ఈ శివుడంతా, ఆయన బతుకంతా, అసలు శివుడికి శక్తి ఎక్కడుంది, మాలాంటి భక్తులం పూజించి శక్తిస్తున్నాం. ఒక ఆయన అనేవాళ్ళండి, మా గురువు గారి దగ్గర ఉంది, మేము అందరం కలిసి వెనకాతల ఆయనకి వెనక ముందు పొగుడుతున్నాం కాబట్టి ఆయన గొప్పవాళ్ళు, అయితే ఆయన గొప్పతనం ఎక్కడుంది అన్నాడు. అలాగా అహంకారం ఒక్కోసారి అలా కంపంచేస్తుందండి. మేము లేకపోతే శివుడు ఎక్కడా, శివుడికి లింగరూపంలో పూజలు చేస్తూ ఉంటే పూజల వల్ల అంతకంతకీ ఉబ్బులింగుడు ఉబ్బుతున్నాడు తప్ప, లేకపోతే ఆయనంతా ఆయన మేము చిటుక్కుని ఎత్తేస్తాం. ఈ పిచ్చపీరుకి ఎంతో పూర్వం ఆత్మలింగాన్ని పెకలించలేక ఎంత యాతన పడ్డాడో మర్చిపోయాడు. కైలాస పర్వతాన్ని పెకలించి అడ్డం వస్తే నందీశ్వరాదుల్ని తన్ని నా శక్తి చూపిస్తాను, కైలాస పర్వతాన్ని యథాస్థానంలో పెడతా అని వెంటనే పుష్పక విమానం ఎక్కి బయలుదేరాడు. కైలాస పర్వతం దగ్గరకు వచ్చాడు. తీరా అక్కడికి వచ్చేసరికి కైలాస పర్వతం దగ్గర పుష్పక విమానం ఆగిపోయింది, కదలడంలా. పుష్పకమా కదులు అన్నాడు, కదలలేదు. అప్పుడు ఏమిటిది ఇంకా కదలట్లేదు, కదులుతావా లేదా అన్నట్ట. ఎంతైనా అది కదలటంలా. అప్పుడు మళ్ళీ నారదుడు వచ్చి, ఓ రావణ, ఎంత చెప్పినా నీకు బుర్రకెక్కదా, ఇది కైలాస పర్వతం, ఇక్కడ ఏ విమానాలు కూడా కదలవు, ఇక్కడ ఎవడైనా కాలినడకన వెళ్ళవలసిందే అన్నట్ట. ఓహో అదే అని వెంటనే విమానంలోంచి కిందకి దిగాడు. సరాసరి కైలాసం లోపలికి వెళ్ళిపోయి శివుడికి చెప్పి మరీ కైలాస పర్వతాన్ని పెకలిస్తాను అంటూ లోపలికి వెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్ళేసరికి కైలాసం లోపలికి శివుడి దర్శనానికి వెళ్ళబోతుంటే కాపలాగా ఉన్నాడు నందీశ్వరుడు. సమయానికి ఆగు రావణ ఆగు అని శూలం అడ్డం పెట్టాడు. నువ్వెవడవరా కోతి అన్నట్టు ఆయన. ఎంత అహంకారం, ఎంత మూర్ఖత్వం. మహానుభావుడు నందీశ్వరుడు, ఈశ్వరుడు తర్వాత ఈశ్వరుడు ఆయన. అటువంటి నందీశ్వరుణ్ణి కోతి అన్నట్టు ఆ ముఖాన్ని చూచి ఆక్షేపిస్తూ, లోపలికి వెళ్లకుండా నన్ను ఆపుతావా, భక్తులం మహాభక్తులం మేము, ఈశ్వరానుగ్రహం పొంది ఈ క్షణమే కైలాస పర్వతాన్ని పెకలించడానికి వచ్చామన్నారట. నువ్వెవడవైనా అనవసరం. ఇప్పుడు శివుడు పార్వతితో తాండవ నృత్యం చేస్తున్నాడు. ఈ నృత్యం పూర్తయ్యేదాకా లోపలికి ఎవరిని పంపించొద్దన్నాడు.
ఆ నృత్యం అయ్యేదాకా ఆయన భృత్యుణ్ణి గనక ఎవరిని పంపించను, నువ్వు కృతకృత్యుడివి కావాలంటే కాసేపు బయట ఎదురు చూడను అనగానే, లోపలికి నన్ను వెళ్లకుండా నువ్వు ఆపుతావా, నీ మొహం నేను పక్క గెంటి పెడతానని సోలాన్ని పక్క గెంటబోతుంటే నందీశుడి చేత్తో అలా ఓ తోపు తోశాడు. వీడు ఎగిరి దూరం పడిపోయాడు. దాంతో వాడు ఒళ్ళు మండింది. గద పుచ్చుకుని ఈ నంది తల పగల కొడతానని మీదకు వస్తే నారదుడు వచ్చి, ఏమిటి నీ బలపరాక్రమానికి నందీశ్వరుడే దొరికాడా, నువ్వు కైలాస పర్వతం పెకలించడానికి వచ్చి ఆయనతో తగాదా పడితే ఈశ్వరుడికి కోపం వస్తుంది, బయట నుంచి పర్వతం ఎత్తవాయి అన్నాడు ఆయన. సరేనన్నాడు. వెంటనే ఏం చేశాడు, కిందకి చేరి ఈ పర్వతం కింద భుజములు 20 పెట్టి 10 తలకాయలు ఒకేసారి తెచ్చుకుని హుమ్మని బలంగా ఎత్తడం మొదలెట్టాడు. అంతకంతకీ బరువు పెరుగుతోంది పర్వతం. అయినా చెప్పానుగా వాడు మహామూర్ఖుడు. ఇంకా ఇంకా అని దాన్ని మొత్తం మీద పెకిలించేశాడు. పెకలించి మొత్తం మీద తలకాయల 10 మీద కైలాస పర్వతాన్ని పైకి లేపేశాట. హర హర మహాదేవ అంటూ పైగా. అప్పుడు కూడా ఎంత మూర్ఖత్వం ఉన్నా భక్తి పోలేదులేండి. తత్రస్థంచైవ తత్సర్వం విపర్యస్తం పరస్పరం. ఈ పర్వతాన్ని అలా పైకి ఎత్తగానే అక్కడ ఉన్నవన్నీ అస్తవ్యస్తం అయిపోయాయి. విపర్యః అన్నాడంతే. అంటే శివుడు పార్వతి ఇలా నృత్యం చేస్తున్నారు. శివుడు ఇటుపడిపోయాడు, పార్వతి ఇటుపడిపోయింది. పైన వస్తువులన్నీ చల్లాచెదరైపోయాయి. వెంటనే శివుడు ఏమి ఎరగనట్టు, పార్వతి ఏమిటి ఇలా అయింది నృత్యం అన్నాడు. అప్పుడు పార్వతి ప్రహస్య తం ప్రత్యువాచ, ఒక నవ్వు నవ్విలా అంది, ఎవరికైనా మంత్రోపదేశం తొందరపడి చెయ్యకూడదు, ఎవరిని పడితే అడ్డమైన వాడిని శిష్యుడిగా చేర్చుకోకూడదు. ఇప్పుడు నువ్వు ఫలితం అనుభవిస్తున్నావు అంది. ఏమిటి పార్వతి నిజం చెప్పు, తెప్పుతున్నావంటే నేను చెబుతున్న శ్లోకం 70వ శ్లోకం ఇక్కడే ఉంటుంది, ఒక్కసారి చదువుకోండి. పుస్తకం నా ప్రవచనం అయ్యాక. సచ్చిష్యస్య ఫలం జాతం సమ్యక్ జాతం తు శిష్యతః శాంతాత్మనే సువీరాయ దత్తం యదతులం బలం. మంచి శిష్యుణ్ణి పొందావు, గొప్ప శిష్యుణ్ణి, ఒక గొప్ప మంచి శిష్యుణ్ణి పొందినందుకు తగిన ఫలితం దక్కింది. శిష్యుడు బాగా నీకు శాస్తి చేశాడు. ఎందుకంటే నీకు శాంత స్వభావంతో కనిపించిన ప్రతివాడిని కొడుకు లాంటి వాడిని చేరదీసి వాడికి మంత్రోపదేశం చేసి అడ్డమైన వాడిని నెత్తికెక్కించుకుని మూల కూర్చున్న వాడికి కీర్తి వచ్చేలా చేసి ఛానళ్ళకి పరిచయం చేసి వీడిని ఇంత స్థాయికి తీసుకొచ్చినందుకు వీడు బాగా పెట్టాడు మొద్దులంది ఆవిడ. ఒక శిష్యుణ్ణి తయారు చేసి గొప్పవాడిని చేద్దాం అనుకున్నావు, వాడు ఎవడో చూసుకోలేదు. అనర్హుణ్ణి అందలమెక్కించావు, కోతి లాంటి వాడిని నీచుండి పుచ్చుకొచ్చావు. ఆవిడ సుస్పష్టంగా చెప్పేసింది. ఈ శ్లోకం గురువులందరికీ గుణపాఠం, గుర్తుపెట్టుకోండి. పని కనిపించిన వాడిని అలా పైకి తీసుకురావాలని గురువులు ప్రయత్నించే ముందు బాగా ఆలోచించుకోవాలి. ఈ శిష్యుడు భవిష్యత్తులో ఏమవుతాడు, రావణుడు లాంటి వాడు అవుతాడా, రాముడి లాంటి శిష్యుడా? విశ్వామిత్రుడి దగ్గర నిజానికి రాముడు శిష్యరికం చేశాడన్న పేరే గాని విశ్వామిత్రుడికి ఎంత కీర్తి తెచ్చిపెట్టాడు, సాందీపనికి కృష్ణుడు ఎంత కీర్తి తెచ్చిపెట్టాడు. శిష్యుడు అంటే అలా ఉండాలి, రాముడిలాగా కృష్ణుడిలా ఉండాలి, రావణుడిలా ఉండకూడదు. రావణాసురుడు లాంటి వాడిని శిష్యుడిని చేసుకుని వాడికి మంత్రం నువ్వే ఇచ్చి, వాడికి వరాలు ఇచ్చి, వాడికి కొండంత బలం ఇచ్చి, వాడు చచ్చిపోతుంటే ఆ రక్తం పోయేలాగా వైద్యం చేసినందుకు వాడు నీకు బాగా శాస్తి చేశాడు. ఇది నీ శిష్యుడి ప్రభావం. కొండలు పైకెత్తాడు, అర్థమైందా అని తెప్పిందండి. నాకు ఈ శ్లోకం చదివినప్పుడల్లా ఆహా అమ్మా, మా అందరికీ ఎంత పాఠం చెబుతున్నావమ్మా, ఒక శిష్యుణ్ణి చేర్చుకునే ముందు ఎంత జాగ్రత్తగా ఆలోచించాలో చెబుతున్నావా అనిపించింది అనమాట. ఈ శ్లోకం చదువుకుంటే శిష్యుడు చేసిన పాపాలు పోతాయి, గురువు చేసిన పాపాలు పోతాయి అని చెప్పారు. దీని గురించి పద్మపురాణంలో శివపురాణ మహిమ ఉంటుంది. అందులో చెప్పారు, పొరపాటున శిష్యులు ఎవరైనా గురుద్రోహం చేస్తే మళ్ళీ ఆ గురుద్రోహం నుంచి బయటపడి గురువు గారి పాదాలు పట్టుకోవడానికి, ఒకవేళ నాలాంటి గురువులు ఇలాంటి పనికిమాలిన శిష్యుడిని పైకి తీసుకొస్తే మా దోషం పోవడానికి ఈ శ్లోకం చదవాలి. కాబట్టి ఈ శ్లోకం నేను అనిపిస్తాను, మీరు అనండి. ఇది మంత్ర శ్లోకం. సత్ అనండి. సత్ శిష్యస్య సచ్చిష్యస్య ఫలం జాతం సమ్యగ్జాతం తు శిష్యతః శాంతాత్మనే సువీరాయ దత్తం యత్ అతులం బలం
శాంత స్వభావం కలిగిన వాడివి నువ్వెంత గొప్పవాడివైనా శిష్యుల విషయంలో వాడు మంచివాడు కాకపోతే శాంతంగా ఉండకూడదు. మూర్ఖ శిష్యుడి దగ్గర మూర్ఖుళ్ళ ఉండాలి, మంచివాడి దగ్గర మంచివాళ్ళ ఉండాలి. గొప్ప వీరుడికి ఈ శిష్యుడికి బలం ఇచ్చినందుకు సాటిలేని అతులం బలం అన్న సాటిలేని బలం ఇచ్చినందుకు తగిన శాస్తి చేశాడు అంది. పార్వతి ఇలా దెప్పగానే నేను శాంతంగా ఉన్నందుకు, శిష్యుడు ఎన్ని తప్పులు చేసినా వాటిని క్షమించినందుకు ఈ దుర్మార్గుడు నాకు గొప్ప శాస్తి చేసి నా కొంపనే పీకబోయాడు, నాకే చెడ్డ పేరు తేవాలనుకున్నాడు. కొంప పీకడం అంటే ఏమిటి? గురువుకి చెడ్డ పేరు తేవటం, గురువు మీద అభాండాలు వేయడం, గురువు గారి మీదే కత్తి కట్టడం. ఇలాంటి ఈ దుర్మార్గుడికి తగిన శాస్తి చెయ్యాలనుకున్నాడు. శివుడికి అప్పటిదాకా అయితే కోపం రాదు, అమ్మవారు తెప్పిందిగా ఇప్పుడు. గిరిజాయాశ్చసా కూతం వచశ్రుత్వా మహేశ్వర కృతఘ్నం రావణం మత్వా శశాప బలదర్పితం. అమ్మవారి మాటలు వినగానే, వెటకారంగా పలికిన పలుకులు వినగానే మహేశ్వరుడు ఆగ్రహోదగ్రుడైపోయి నా వరాలు పొంది కండ కావరంతో నా కొండనే పెకలించబోతున్న బండ రావణ, ఇదే నీకు నా శాపం మూర్ఖుడా అని రే రే రావణ దుర్భక్తమా గర్వం సహ దుర్వతే శీఘ్రంచ తవ హస్తానాం దర్పఘ్నశ్చ భవేదిహ. నా కొండని నీ చేతులతో నీ తలకాయలతో ఎత్తావు, భవిష్యత్తులో మహానుభావుడొకడు నీ లంకా నగరానికి వచ్చి నీ చేతులన్నీ నరికేస్తాడు, నీ తలకాయలు నరికేస్తాడు, నాశనం అయిపోదువుగాక నువ్వు, ఛీ పో అని శపించేశాడు. నీ బలం మొత్తం, నీ సర్వం బలం గర్వం ఖర్వం అయిపోవుగాక అని శపించి, దాంతో ఆగల. ఈ ఎడమకాలి బొటన వేలుతోటి ఈ కొండను వీడు ఎత్తేసున్నాడు. అప్పటికి ఇలా పైకి ఎత్తేసాం అంటూ ఆనందంతో. ఆ సమయంలో ఎడమకాలి బొటన వేలుతో ఆ కొండను ఒక్కసారి ఇలా నొక్కాడు కొద్దిగా. నిజంగా శివుడు అనుగ్రహించాడు కాబట్టి ఎత్తాడు, కానీ పెచ్చపేరుగా ఆయన బలం చూపిస్తే వీడంతా వీడి బతికెంత. ఆయన బొటన వెలుతో ఒక్కసారి ఆ కొండను నొక్కడంతో ఆ కొండ పూర్తిగా నేల మీదకి వెళ్ళి యథాప్రకారంగా అయిపోయింది. దాంతో వీడి చేతులు ఆ కొండ కింద పడిపోయాయి, తలకాయలు బయటికి, చేతులు దాని కింద ఉండిపోయాయి, చేతులు పచ్చడైపోయాయి. తామర కాడలు ఉంటాయి చూసారా, తామర కాడల్ని చెరువులోంచి కోసి ఒడ్డు మీద పారేస్తే కమిలిపోయి ఇలా అయిపోతాయి, కుళ్ళిపోయి, అలా అయిపోయి చేతులు పచ్చడైపోయి విరిగిపోయాయట టప్ టప్ అనే శబ్దంతో. అప్పుడు వాడు అరిచాడు, భయంకరమైన అరుపరిచాడు. అదిగో ఆ రావణ చేయటం వల్ల అప్పటి నుంచి రావణుడు అన్నారు. అంత పూర్వం రావణుడు అనే పేరు లేదు వాడికి, దశకంఠుడని పౌలస్త్యుడని ఇలా ఉండేది. ఈ దెబ్బతో అరుపులకి తట్టుకోలేక లోకమంతా పెద్ద అరుపరిచాడు. రావంచకార, రావమును చేశాడు కాబట్టి రావణ అన్నారు. అప్పుడు వాడు ఏడ్చాడు, అయ్యా ఇక్కడ ఒక మహాకవి రాశాడండి ఒక పద్యం, నేను చెప్పానుగా నాకు చాలా ఇష్టమైన కవుల్లో కంకంటి పాపరాజు. 1705 సంవత్సరంలో రాశాడు ఆయన. 1705 అంటే ఇప్పటికి ఎంతకాలం అయిందో ఆలోచించండి. దాదాపు 309 సంవత్సరాలు, 310వ సంవత్సరం అనుకోండి. ఆ పుణ్యాత్ముడు శ్రీవత్స సగోత్రుడు, పరమజ్ఞాని, ఉత్తర రామాయణం రాశాడు. అంటే రాముడు రావణాసురుడిని చంపి లంకానగరం నుంచి తిరిగి వచ్చి పట్టాభిషేకం చేయించుకున్నప్పటి నుంచి లవకుశులు పుట్టి రామావతారం పరిసమాప్తి అయ్యేదాకా. అందులో రావణాసురుడి చరిత్ర ఎక్కువ వస్తుంది కదా ఉత్తర రామాయణంలో. అగస్త్యుడు రాముడు సింహాసనం మీద కూర్చునుండగా వచ్చి రావణాసురుడు చేసిన దొండగాలన్నీ చెబుతాడనమాట. అసలు ఎటువంటి కవిత్వం అండి అయింది బాబు, ఆ కవిత్వాన్ని వర్ణించలేం. అసలు ఉత్తర రామాయణం పూర్తిగా వినాలి. అది ఒక్క చోట వింటే చాలా గొప్ప. ఆ స్థలమే వాల్మీకి మహర్షి ఆశ్రమం. ఇప్పుడు బిఠూర్ అంటున్నాం, కాన్పూర్ దగ్గర ఉంటుంది వాల్మీకి మహర్షి ఆశ్రమం. అక్కడ కనుక ఈ ఉత్తర రామాయణాన్ని వింటే అటువంటి వాడికి లవకుశుల యొక్క బలం ఎటువంటిదో అటువంటి బలం, అంటే అంత ఉన్నత స్థాయి లభిస్తుందని ఆ ఉత్తర రామాయణంలో ఫలితంలో చెప్పారు. అంత గొప్పది. ఇంకో రహస్యం కూడా చెప్పాలి. తులసీదాసు గారు రామచరితమానస రాశాడు. అందులో ఉత్తరకాండని చాలా బాగా రాశాడు. అందులో గరుత్మంతుడు కాకభుసుండి అనేవాడికి రామాయణం చెబుతాడు. ఆ రామాయణ రహస్యాలన్నీ ఎక్కువ భాగం అక్కడే ఆ వాల్మీకి మహర్షి ఆశ్రమంలో దొరికాయి. రామాయణం ఉత్తరకాండ అంతా విన్నాక కాకభుసుండికి గరుత్మంతుడు ఒక వరం ఇస్తాడు. ఈ వాల్మీకి ఆశ్రమానికి వచ్చి ఉత్తరకాండంతా ఎవరైనా భక్తి శ్రద్ధలతో వింటే అటువంటి వారిని నా భుజం మీద మోసుకుని వైకుంఠానికి తీసుకెడతానన్నాడు. ఆలోచించండి, అది ఎంత గొప్ప. గరుడ వాహనం మీద ఇంతవరకు ఎవరైనా ఎక్కారా మీరు ఒకసారి ఆలోచించండి.
ఒక్క వ్యక్తి ఎక్కాడు, తుకారాం, భక్త తుకారాం. ఆయన కలియుగంలో పుట్టినవాడు, మహారాష్ట్రలో వాడు, పండరీపురంలో పాండురంగణ్ణి పూజించినవాడు. అందరూ చూస్తూ ఉండగా పాండురంగడు ఆయనకి ఈ గరుడ వాహనం పంపి గరుత్మంతుడి మీద ఎక్కి నా లోకానికి రమ్మన్నాడు. అంతేకాని నిజంగా మహాభక్తులు ఎంతోమంది ఉన్నా ఎవ్వరూ గరుడ వాహనం ఎక్కలేకపోయారు. కానీ గరుత్మంతుడు రాముడి మీద భక్తి వల్ల ఏమన్నాడో తెలుసా? వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉత్తరాఖండ్ని భక్తితో విన్నవారికి, భక్తితో వినాలి, మళ్ళీ నిద్రపోతూ వినకూడదు, అటు ఇటు తిరుగుతూ వినకూడదు. నేను చెప్పింది ఏది హాస్యానికో వెకిలిగా సంభాషించడానికో చెప్పను. నేనేం చెప్పినా ప్రమాణం లేకుండా చెప్పనని చాలాసార్లు చెప్పాను మీకు. ఇది చాలా గొప్ప విషయం, అందుకని చెబుతున్నాను, శ్రద్ధగా వినవలసిన విషయం. అక్కడ కనుక మనం భక్తితో వింటే యమదర్శనం ఉండకుండా ఈ శరీరంతో మనం వెళ్ళిపోతాం. లేదా శరీరం విడిచిపెట్టిన వెంటనే విష్ణుమూర్తి శరీరం వంటి శరీరం మన దగ్గరికి పంపిస్తాడు. 4 చేతులు కలిగి నీలమేఘఛాయ శరీరుడైన విష్ణువు ఎలా ఉంటాడో అలాంటి శరీరంలోకి మనం దూరతాం. ఆ శరీరాన్ని గరుత్మంతుడు తన భుజం మీద ఎక్కించుకుని వైకుంఠానికి తీసుకెడతాడు. దీనికి ఏమీ సందేహం లేదు, నాత్ర సందేహ. ఆ గరుడ వాహనం మీద వెళ్లే యోగం మీకు నాకు అందరికీ కలిగేలా మాత్రం మీరందరూ ఇవాళ శివాభిషేకంలో తలుచుకోండి. అంటే గరుత్మంతుడి మీద ఎక్కడం అనే గర్వం కాదు, మనం ఆయన మాటిచ్చాడు, ఉత్తరాఖండని, ఉత్తర రామాయణాన్ని అక్కడ వింటే నేను మోసుకెడతానన్నాడు. ఆయన ఇచ్చిన మాటను మనం నిలబెట్టుకోవాలంటే, ఆ వరం పొందాలంటే మనం అక్కడికి వెళ్ళి, గంగానదీ తీరం అది ఎంత బాగుంటుందంటే అక్కడ గంగ చాలా అగాధంగా ఉంటుంది, నీళ్లు ఎప్పుడూ ఉంటాయి అక్కడ. ఆశ్చర్యం, మరి అద్భుతం ఆ స్థలం. ఆ వాల్మీకి మహర్షి ఆశ్రమానికి ఏంటో భగవంతుడి సంకల్పం ఇలా ఉందేమో, మరి అక్కడికి వెళ్ళగలిగితే మాత్రం చాలా అదృష్టం. చూద్దాం, నేను ముహూర్తం పెట్టానంటే అమ్మవారు అనుగ్రహిస్తుందన్న నమ్మకం. వెళ్ళి ఉత్తర రామాయణం విని గరుత్మంతుడిని కళ్ళారా చూచి, గరుత్మంతుడికి సుపర్ణుడు అని పేరు. ఈ రెక్కలు ఇలా ఒక్కసారి టపటపా కొట్టగానే ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరీ మంత్రం వస్తుంది. ఆ మహానుభావుడు మనల్ని వైకుంఠానికి తీసుకెడతాడు. ఇంకా వైకుంఠం అంటే అదో దివ్యమంగళ లోకం, అది అంత గొప్ప స్థానం అది. తప్పక అందులో ఎందుకు చెబుతున్నానంటే, ఇది కంకంటి పాపరాజు గారి గురించి చెబుతూ ఇవన్నీ బాగా వర్ణించాడు ఆయన ఉత్తర రామాయణంలో. అక్కడ ఒక పద్యం ఉంది. రావణాసురుడు ఈ పర్వతాన్ని పైకి పెకలించగానే శివుడు తన కాలి బొటను వెళ్లుతో ఒక్క నొక్కగానే వాడి చేతులు పచ్చడైపోయాయి. అప్పుడు వాడు బాధ తట్టుకోలేక అరిచాడు. అరిచి శివుణ్ణి మదం తొలగిపోగానే శరణు కోరాడు, కరుణించమని. అప్పటికి అహంకారం పోయిందిగా, ఇంకా చేతులు నలిగిపోయాయి, పచ్చడైపోయాయి. పటపటపట జంతికలు నలిగిపోయినట్టు, కొంతమంది జంతికలు మెత్తగా చేస్తారు, అవి నోట్లో పడగానే కరిగిపోతాయి, అలా కరిగిపోయాయి వాడి చేతులు. ఆ దెబ్బతో తట్టుకోలేక వాడు దుఃఖం ఏడ్చాడు. ఆ ఏడ్చిన దాన్ని సంస్కృత శ్లోకంలో ఇంత అందంగా నిజంగా చెప్పలేదేమో అనిపిస్తుంది అనమాట నాకు. అందుకు చెబుతున్నాను, పద్మపురాణంలో ఉంటుంది ఈ కథ, సరే రామాయణంలో ఉత్తరాఖండ్లోనూ ఉంటుంది. కానీ ఎందుకో పరమభక్తుడు కంకంటి పాపరాజు గారు అంత బాగా రాశాడనమాట. మునుకు వేరుడు దోచుకొనిన లంకాపురి విభవంబు మరల ఇప్పించినావు. మునుకు వేరుడు దోచుకొనిన లంకాపురి విభవంబు మరల ఇప్పించినావు. తలచుటే తడవుగా దర్శన భాగ్యంబు కరుణించి నీడవై కాచినావు. స్వామి భవదీయ దర్శనోత్సాహినగుచు దరియా ఈ వేళ ఈ నిషేధములేల వైరమేలయ్య మరచిన నేరములను కరుణగణవయ్య కైలాసగిరి నివాస. స్వామి, ఎప్పటికప్పుడు తల్లి కోరిక తీర్చదలచి ఆత్మలింగం అడిగాను, అది ఇచ్చావు. ఆ తర్వాత నీ కోసం తపస్సు చేస్తే దర్శనమిచ్చావు. కుబేరుడు దోచుకున్న ఈ లంకా నగరాన్ని తిరిగి ఇప్పించావు. ఎప్పుడు అడిగితే ఎప్పుడు దర్శనమిచ్చావు. ఇవాళ ఎంతో భక్తితో నీ దర్శనానికి వచ్చాను. భక్తితో వచ్చాను అంటున్నాడు వీడు, చూసారా? నిజానికి అహంకారంతో వచ్చాడు, అయినా చేతులు నలిగాయి కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు? శరణు శరణని.
ఇప్పుడు నేను శరణు శరణంటూ నీ దగ్గరికి భక్తితో వచ్చాను. ఇవాళ ఈ విధి నిషేధం ఏమిటి? నువ్వు తాండవ నృత్యం చేస్తుంటే ఎన్నిసార్లు లోపలికి రాలేదు? నన్ను రానివ్వకుండా చేసి నా చేతులు నలిచేసి నన్ను చంపేస్తావా? కరుణించు బావోయ్ అన్నాడనమాట ఒక్కసారిగా. తల్లి కోరిక తీర్పదలచి వేడగా ఆత్మలింగంబు ప్రేమను సంగినావు. మా అమ్మ కోసం ఆత్మలింగం అడిగితే అది ఇచ్చావు. వైద్యనాథేశ్వరుడనే పేరు పొందావు. అటువంటిది ఇప్పుడు నన్నెందుకు ఇలా బాధపడుతున్నావు అని పరిపరి విధాలుగా ప్రార్థించాడు. అలా ప్రార్థిస్తే అప్పుడు ఈశ్వరుడు, చెప్పానుగా మళ్ళీ అన్నీ మర్చిపోతాడండి. ఇందాక ఏమంది ఆవిడ? అడ్డమైన శిష్యుడికి మంత్రోపదేశాలు చేస్తావు, వాడిని నెత్తి మీద ఎక్కించుకున్నావు అని తిడితే కోపం వచ్చి చెప్పించాడు. మళ్ళీ అంత అపచారం చేసిన వాడు ఏడవగానే కరిగిపోతాడు. ఈ శివుడు ఇతే ఉన్న ఇబ్బంది ఇదే. ఆగ్రహానుగ్రహ సమర్థుడు మహానుభావుడు. వెంటనే వచ్చి ప్రత్యక్షమైపోయాడు. రావణ ఏమైందిరా అన్నట్ట. అదేమిటి స్వామి, నీ ఎదురుగుండా ఉన్న నన్ను చూచి ఏమైందంటావు అన్నాడు. చేతులెత్తి నమస్కరించలేని దుర్భర స్థితిలో ఉన్నాను. ఈ కరములు మిక్కిలి దుఃఖకరములయ్యాయి, పచ్చడై అని. అప్పుడు వాడు ఒక స్తోత్రం చేశాడు. అదిగో ఆ స్తోత్రం రావణ కృత భయంకర స్తోత్రం, ఈశ్వర స్తుతి. మామూలు స్తోత్రం కాదు. ఒక పక్కన ఇంత బాధపడుతుంటే కవిత్వం రాయగలరా ఎవరైనా? చేతులు నరిగిపోయి పచ్చడై చచ్చిపోతుంటే శ్లోకాలు రమ్మంటే వస్తాయి, శోకం తప్ప. శోకంలో శ్లోకం వచ్చింది వాడికి. మహాపాండిత్యం, బండ పాండిత్యం వాడిదనమాట. జటాకటాహ సంభ్రమద్భ్రమన్ నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్జలల్లలాట పట్టపావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ అగర్వ సర్వ మంగళా కళా కదంబ మంజరి రస ప్రవాహ మాధురీ విజృంభణా మధురతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం తమంతకాంతకం తమంతకచ్చిదం భజే అంటూ వాడు అద్భుతంగా స్తోత్రం చేశాడు. అసలు ఆ స్తోత్రానికి వ్యాఖ్య చేయడానికే ఒక ఏడాది పడుతుంది, అంత గొప్ప స్తోత్రం. ఉదాహరణకు ఒక శ్లోకం కొంచెం అర్థం చెబుతాను మీకు. శివుడికి నెత్తి మీద జటాజూటం ఉన్నది. జటా అని ఎత్తుకున్నాడు కదా, దాన్ని దేంతో పోల్చాడు? కటాహ. కటాహం అంటే పెద్ద గిన్నె. పూర్వం పెళ్ళిళ్ళల్లో వంటలు చేయడానికి దబరా గిన్నెలని వాడేవారు. ఇప్పటికి కూడా చూశారు కదా, పులిహారకి అన్నం వండడానికి పలావులకి ఇంతంత గిన్నెలు వాడతారు. ఈ పెద్ద గిన్నెని కటాహము అంటారు. జటాకటాహ అంటే నీ జడలు ఓ పెద్ద గిన్నె. ఆయన జడలే గిన్నె. ఈ గిన్నెలో ఏముందిట? ఆకాశగంగ పడింది, గంగ. ఈ గంగ సంభ్రమత్, సంభ్రమముతో తొట్టుపాటుతో అలా గిర్రం తిరుగుతోంది. గంగా నదిని ఈ జడల్లో పడేశాడు. ఈ జడల్లోంచి బయటికి రాకుండా చుట్టూతో చుట్టేశాడు. దాంతో ఈ గిన్నెలో ఇరుక్కుపోయిన గంగ బయటికి రావడానికి తొట్టు పడుతూ గిర్ర 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 సుళ్ళు తిరుగుతూ ఎక్కడైనా డ్యాముకి డ్యామేజీ ఉందేమో బయటకు వద్దామని చూస్తోందనమాట. అంటే శివుడి జటాజోటం ఒక ఆనకట్ట. మన ఆనకట్టలు అంటే అన్ని చోట్ల బీట్లు ఇచ్చి పగిలిపోయి నీళ్లు బయటకు వచ్చేస్తాయి. ఈ ఆనకట్టలోంచి బయటికి రావటం లేదు నీరు. అలా సంభ్రమద్భ్రమన్ నిలింప నిర్జరి అన్నాడు. అటువంటి గంగని నీ జటాజోటంలో బంధించిన ఈశ్వర, నీ మీద నాకు ఎప్పుడూ సర్వకాలంలో సర్వకాలావస్థలలో రతి ప్రతిక్షణం మమ ప్రేమ ఉండుగాక. రతి అంటే ప్రేమ. నీ మీద ఎప్పుడు నా భక్తి ప్రేమ శ్రద్ధ అలా ఉండుగాక. అసలు ఎటువంటి భావనలు! ఇంకా ఇలాంటి ఎన్నున్నాయో ఇందులో. అవన్నీ చెప్పుకుంటూ వెడితే ఒక అద్భుతమైన కావ్యం. వాడు మహావ్యాకరణ పండితుడండి, నవవ్యాకరణ పండితుట్ట. 9 వ్యాకరణాల్లో పండితుడు. నవ అంటే కొత్త, ఎప్పటికప్పుడు కొత్త కొత్త వ్యాకరణాలు, కొత్త గ్రామర్ నేర్చుకుంటాడు. పదాలు అందులో కొత్తవి సృష్టించగలడు వాడు. అంతటి పండితుడు. ఏం లాభం? ఎంత చదువుకుంటేనే. వాడు గుర్తుపెట్టుకోండి, గురుద్రోహులకి సుఖం ఉండదు. మీరెన్ని చెప్పండి అంతే. ఒకసారి గురువుగారిని గురువుగారో అని భక్తితో నమ్మిన తర్వాత ఇవాళ ఆ గురువుగారి మీద ఎవడో ఏదో చెప్పాడని, లేక నీకు అహంకారం వచ్చిందని ఈ గురువుగారిని మారి ఇంకో గురువుగారి దగ్గరికి మా అబ్బాయితో కలిసి వెళ్ళి సంస్కృతం నేర్చుకుంటానన్నంత మాత్రం చేత నువ్వు సంస్కారం పొందలేవు. నీకు సంస్కృతాచారం రాదు. మళ్ళీ వెళ్ళి ఆ గురువుగారి పాదపద్మముల మీద నీ శిరస్సు పెట్టి నమస్కారం చేస్తే తప్ప దీనికి ప్రాయశ్చిత్తం కలగదు. ఆయన శాసిస్తేనే దానికి అవుతుంది, ఇంకొకటి వల్ల అవ్వదు. మీరు ఎవరు తలుచుకోండి, మళ్ళీ వాడికి జ్ఞానం
పరిహారం ఇవ్వలేరు. ఉదాహరణకి పురాణాలు చూడండి ఒకసారి. యాజ్ఞవల్క్యుడు బతికి ఏమైంది? యాజ్ఞవల్క్యుడు వైశంపాయనుడి మాట కాదన్నాడు. మీకు దేవి భాగవతం ఉంటే ఇంటికెళ్ళి చదువుకోండి, అందులో సరస్వతీ కవచం ఉంటుంది. ఆ కవచానికి ముందున్న కథ యాజ్ఞవల్క్యుడి కథ. అందులో యాజ్ఞవల్క్యుడు వైశంపాయనుడనే మునిని ఆశ్రయించి ఆయన దగ్గర విద్యలు నేర్చుకున్నాడు. ఆయన మాట కాదనగానే గురువుగారికి మండి నెత్తి మీద కొట్టి నా విద్యలు కక్కెయ్యి అన్నాడు. మొత్తం విద్యలన్నీ బయటికి వాంతి రూపంలో వచ్చాయి. ఆ వాంతిని తన శిష్యుల్ని తిత్తిరి పక్షుల్ని చేసి తాగేయంటే తాగేశారు వాళ్ళు. ఇప్పుడు వీడు మూర్ఖుడైపోయాడు. జ్ఞానం లేక ఏడుస్తూ మళ్ళీ సూర్యుడి దగ్గరికి వెళ్ళాడు. సూర్యుడిని పట్టుకుంటే సూర్యుడు నేను నీకు విద్యలు ఇవ్వాలంటే నా వల్ల కాదు, గురుద్రోహ పాపం పోతే కానీ విద్యలు ఇవ్వలేనన్నాడు. అప్పుడు సరస్వతీదేవి కవచాన్ని పఠించాడు. ఆ సరస్వతీ కవచం పఠించాక అప్పుడు సరస్వతి ఏమంది, నువ్వు సరస్వతీ కవచం చదివావు కాబట్టి నిన్ను సిద్ధుణ్ణి చెయ్యాలి, విద్యలు ఇవ్వాలి. ఇవ్వాలంటే ఒక్కసారి మళ్ళీ వైశంపాయనుడి కాళ్ళు పట్టుకుని అయ్యా నేను చేసింది తప్పండి, సూర్యుడి దగ్గరికి వెళ్ళి విద్యలు నేర్చుకుంటానని ఆయన అనుజ్ఞ తీసుకుని ఆయన అంటే అప్పుడు నీకు విద్యలు వస్తాయి, లేకపోతే రావు, నీ వల్ల కాదు పొమ్మంది. అప్పుడు మళ్ళీ వైశంపాయనుడి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుంటే ఆయన నాలాగా బోలాశంకరుడు గనక అయ్యిందేదో అయిందిరా, నిన్ను ఆశీర్వదించాను, మళ్ళీ వెళ్ళి సంస్కృత పాఠశాలలో చేరు, ఆ కొత్త పండితుడి దగ్గర నేర్చుకొని అనుజ్ఞ ఇచ్చాడు. అప్పుడు వీడు సూర్యుడి దగ్గరికి వెళ్ళాడు. సూర్యుడి దగ్గరికి వెళితే సూర్యుడు మళ్ళీ ఏమన్నాడో తెలుసునా నీకు? అప్పుడు కూడా సూర్యుడు తొందరపడి వేదాలు నేర్పలా. పాత వేదాలు నేర్పకూడదు, నువ్వు ఎన్ని చేసినా గురుద్రోహం అనే మచ్చ మిగిలిపోయింది. అందువల్ల యజుర్వేదాన్ని మార్చి ఇంతవరకు ఉన్న యజుర్వేదాన్ని కృష్ణ యజుర్వేదం అంటాను, నీకు కొత్త యజుర్వేదం ఇస్తాను, కొత్త శాఖ సృష్టించి శుక్ల యజుర్వేదం ఇచ్చాడు. అక్కడ కూడా మళ్ళీ చూడండి, అంటే పాత విద్యల వల్ల చివరికి శుక్ల యజుర్వేద అయ్యాడు ఆయన. ఆయన మొండివాడు గనక, ఆనాటి తపస్యాలి గనక, మహానుభావుడు గనక యాజ్ఞవల్క్యుడు అంత గొప్పవాడు అయ్యాడు. ఇవాళ మనం యాజ్ఞవల్క్యులం అవలేం, చాలా కష్టం. అంటే ఎందుకు చెప్తున్నానంటే గురుద్రోహ పాపం వల్ల సూర్యుడు కూడా సరస్వతి కూడా వాడికి వేదాలు ఇవ్వలేకపోయాయి. మళ్ళీ గురువు గారు అనుజ్ఞ తీసుకుంటేనే, కొత్త గురువు గారు సూర్యుడి దగ్గరికి వెడితేనే ఆయన సంస్కృత పాఠశాలలో చేర్చుకుని, అది కూడా పాత విద్యలు కాకుండా కొత్త శాఖను సృష్టించవలసి వచ్చింది. అంటే వీడి కోసం కరిక్యులం సృష్టించాడు కొత్తగా. మా సత్యనారాయణ మేస్టర్ లాంటి వాడిని పెట్టుకుని కొత్త పాఠ విధానాన్ని, పాఠ్య గ్రంథాన్ని పెట్టవలసి వచ్చింది. ఎంత కష్టమో ఆలోచించండి. అందుకనే అన్నద్రోహం, గురుద్రోహం, బ్రహ్మద్రోహం నకారయేత్. నువ్వెప్పుడు అన్నద్రోహం చెయ్యకు, అన్నాన్ని ద్వేషించకు, ఎప్పుడు అన్నం పెట్టిన వాడిని తిట్టకు. అన్నం పెట్టాక వాడిని ఎందుకు తిట్టడం? వాడు పేదవాడివని ఆనందించి అంత అన్నం పెట్టాడు, నీకు అన్నం పెట్టినవాడు తిడితే మహాపాపం. బ్రహ్మద్వేషం, ఎప్పుడు పోయే కాలం వచ్చిన వాడే బ్రాహ్మణి తిడతాట. అంచేత బ్రహ్మద్రోహం, గురుద్రోహం. అసలు గురువు గారికి ద్రోహం పొరపాటును చేయకూడదు. గురుద్రోహం చేయటం అంటే పోయే కాలం వచ్చినవాడే చేస్తాడు. ద్వేష్టి గతాయుశ్చ గురుం, అంటే ఆయువు నశించిన వాడే గురువుని ద్వేషిస్తాడు అని చెప్పారు ఉపనిషత్తుల్లో చెప్పిన మాట. ద్వేష్టి గతాయుశ్చ గురుం, గురుం ద్వేష్టి, గురువుని ద్వేషించును ఎవడు? గతాయుహు, ఆయువు నశించినవాడు. ఈ మూడు చెయ్యకూడదు పొమ్మన్నారు. అటువంటిది గురువుని ద్వేషించినప్పటికీ ఈశ్వరుడు గనక మళ్ళీ కరుణించి కాళ్ళు పట్టుకోగానే అలాగే నాయన అని జాలిపడిపోయి, ఒరే రావణ, నీ చేతులు నువ్వు చేసిన స్తోత్రానికి మెచ్చుకుని యథాప్రకారంగా ఇచ్చేస్తున్నాను. దాంతోపాటు శీఘ్రంచ తవ హస్తానాం, నీ హస్తాలు తెగిపోవాలి యుద్ధంలోని శపించాను, ప్రస్తుతానికి మళ్ళీ బాగుపడతాయి అన్నాడు. అనగానే అమ్మయ్య అనుకుని వీడు సంతోషించి శివుడికి చేతులు యథాప్రకారం అవగానే దండం పెట్టాడు. చెప్పాగా అమ్మవారికి అయ్యవారికి ప్రేమే. నాయన నువ్వు బ్రహ్మాండమైన స్తోత్రం చేసావురా, ఈ స్తోత్రం ప్రపంచంలో ప్రసిద్ధికి ఎక్కుతుంది, నువ్వెంత పాపాత్ముడివైనా స్తోత్రం గొప్పది కదా. అంచేత అందరూ ఈ రావణకృత శివతాండవ స్తోత్రాన్ని మెచ్చుకుని చదువుతారు. నీకు ఇంకేమన్నా వరాలు కావాలంటే కోరుకో అన్నాడు. కోరుకోవచ్చుగా, నెత్తి మీద శనిదేవత పట్టుకుందిలేండి వాడిని. ఆ రోజు శనివారం అమావాస్య అనుకుంటాను, వాడికి కూడా నెత్తికెక్కింది తల. కోపంగా నందీశ్వరుడికి చూసి, పరమేశ్వర నీ అనుగ్రహం ఉంటే ఈ లోకంలో నన్ను ఎవరేం చేయగలరు? నాకు దేవతల వల్ల, యక్షుల వల్ల, సుర సిద్ధ సాధ్య కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాది జాతులెవ్వరి వల్ల మరణం లేకుండా వరం కరుణించు గిరిజాపతి. ఇక నరులు వాళ్ళని నోట్లో వేసుకుని శనగపప్పులు నవ్వినట్లుగా, సాయంకాలం పూట ట్యాంకు బండి దగ్గర పల్లీలు నవ్వినట్లుగా నవ్విలేస్తాను గనక నాకు నరులంటే భయం లేదు.
ఇక ఈ కోతులు ఏది నందీశ్వరుడికి చూపించి కోతి మూక నన్నేం చేస్తుంది కోతి ముఖంగాళ్ళు కాబట్టి కోతుల్ని నరుల్ని నేను పట్టించుకోను నరవా నరులు తప్ప తక్కిన వాళ్ళ చేతుల్లో చావు లేకుండా వరమివ్వనగానే తథాస్తు నీ బతుకు అలాగే అవుగాక అన్నాడు ఆయన నీకు నరవానరుల వల్లే వచ్చుగాక చావు అని ఈశ్వరుడు అదృశ్యమైపోయాడు అంటే ద్రోహం గురుద్రోహం ద్రోహమే దానివల్ల ఈ కర్మయోగం చేసిన స్తోత్రానికి పుణ్యం ఎప్పటికప్పుడు పురాణాల ద్వారా మనం నేర్చుకోవాల్సినది వాడు ఇంత స్తోత్రం చేసి వరాలు పొంది కూడా తాను ఎవరి వల్ల వరములు పొందాడో అటువంటి గురువు గారికి చేసిన ఆ ద్రోహం పోవటం లేదు ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసినా పోదు ప్రాయశ్చిత్తానికి లొంగనిది ఏదన్నా ఉందా అంటే గురుద్రోహం అందుకని శివపురాణంలో ఇందాక మీ చేత 70వ శ్లోకం చెప్పించాను ఏమో ఎప్పుడు మనం తెలియక ఏ గురువు గారిని తిట్టామో తెలియదు కదా ఆ ద్రోహం ప్రస్తుతానికి అది నా ద్వారా విన్నారు కనుక పోతుంది మీ అంతటి మీరు చదువుకుంటే పోదు గురువుగారు చెప్పిస్తేనే పోతుంది అది మళ్ళీ బయటికి వెళ్ళాక కొత్తగా గురుద్రోహం మాత్రం మీరు చేయకూడదు దానికి ప్రాయశ్చిత్తం కొంచెం కష్టం ఒకవేళ మళ్ళీ తిట్టాక ప్రాయశ్చిత్తం చేయాలంటే ఒక గుడి కట్టించాలి ఆ గుడి కట్టించాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా దగ్గరికి రండి తిట్టడానికి అవకాశం ఇస్తాను గురువు గారిని సరే మొత్తం మీద ఏమైతేనే శివాజ్ఞతో వాడు ఆ విధంగా వరములు పొంది తన దారిని తాను వెళ్ళిపోయాడు ఇప్పటికీ ఆ రావణుడు చేసినటువంటి స్తోత్రమును అందుకుంటూ వైద్యనాథేశ్వర లింగం జగత్ప్రసిద్ధికెక్కింది ఇత్యేతచ్చ సమాఖ్యాతం వైద్యనాథేశ్వరస్య చ మాహాత్మ్యం శృణ్వతాం పాపం నృణాం భవతి భస్మసాత్ ఇది వైద్యనాథేశ్వర లింగ మహామహిమ ఇది శ్రద్ధతో వింటే చెప్పిన నోటితో చెప్పిన లేకపోతే చెవులతో విన్న గురుద్రోహాది పాపాలన్నీ భస్మైపోతాయి తెలుసో తెలియకో చేసిన సకల పాపాలు భస్మసాత్ భవతి అన్నాడు భస్మమైపోతాయి ఇక్కడతో వైద్యనాథలింగం కూడా పూర్తయింది